గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పద ఆన శృణ్వన్నోతిభిస్సేదసాదనం శ్రీమహాగణాధిపతయే నమో నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజనీవతి ధీనామభిత్రియవతు. శ్రీమహాసరస్వత్యై నమో నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు ఆగస్టు 24 ఆదివారం. ఇప్పుడు మనం ఆగస్టు 24వ తేదీ నుండి ఆగస్టు 30వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహచారం ఆధారంగా 12 రాశుల యొక్క గోచార ఫలితాలు చూద్దాం. ఈ వారం అంతా కూడా రాహు కుంభంలో, కేతువు సింహంలో, రవి సింహంలో, కుజుడు కన్యలో, బుధ శుక్రులు ఇద్దరు కూడా మరి కర్కాటకంలో, గురువు ఆయన మిథునంలో, శని కుంభంలో, శని మీనంలో ఉంటున్నారు. ఈ వారం రోజులు గ్రహచారం ఇది. మనం ఇప్పుడు ఈనాటి పంచాంగ వివరాలు చూద్దాం. స్వస్తి శ్రీ చంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం. ఇక్కడ శుక్లపక్ష పాడ్యమి పగలు 11 గంటల 13 నిమిషాల వరకు ఉంది. పుబ్బా నక్షత్రం రాత్రి 2 గంటల 29 నిమిషాల వరకు ఉంది. ఈరోజు వర్జం ఉదయం 9 గంటల 53 నిమిషాల నుంచి 11 గంటల 33 నిమిషాల వరకు ఉంది. అమృత ఘడియలు రాత్రి 7 గంటల 51 నిమిషాల నుంచి 9 గంటల 31 నిమిషాల వరకు ఉన్నాయి. సాయంత్రం దుర్ముహూర్తం 4 గంటల 36 నిమిషాల నుంచి 5 గంటల 26 నిమిషాల వరకు ఉన్నాయి. ఇక్కడ ఈ రోజున సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మధ్యాహ్నం 3 గంటలకు సమయం అనుకూలంగా ఉంది. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఈ వారంలో మనకి వినాయక చవితి ఆగస్టు 27వ తారీఖు నాడు ఉంది. ఆ తర్వాత మరి ఋషి పంచమి ఇది ఆగస్టు 28వ తారీఖు నాడు ఉంది. ఈ రెండు కూడా చాలా విశేషమైన పర్వాలు. మనకి భారతీయ సనాతన ధర్మంలో ఏ పని చేసినా గణపతిని అర్చించి ముందుకు వెళ్ళడం అనేది మన స్మార్త సాంప్రదాయంలో ఒక చాలా విశేషమైనటువంటి ప్రకరణం. గణపతిని అర్చించడం మూలంగా కార్య విఘ్నం లేకుండా నడుస్తుంది అనేది, అందుకోసమే మొట్టమొదట గణపతి పూజ చేసి ప్రారంభం చేయడం అనేది మనందరికీ కూడా అలవాటుగా ఉంది. అటువంటి గణపతిని చాలా రకాలుగా అర్చిస్తూ ఉంటారు. దూర్వా గణపతి వ్రతం అని ఒకసారి, పుత్ర గణపతి వ్రతం అని ఒకసారి, తర్వాత మరి ప్రతి బహుళ చవితి నాడు సంకటహర చతుర్థి అని చెప్పేసి ఇలాగా నిత్యంలో గణపతి యొక్క ఆరాధన బాగా పెద్దదిగా ఉంది. శంకరాచార్య స్వామివారు మొత్తం మన యొక్క భారతీయ సనాతన ధర్మంలో ఈ అర్చనాకాండ వివిధమైనటువంటి రూపాల్లో ప్రయాణం చేస్తున్న సందర్భంలో అంతా కూడా వైదిక వాంగ్మయం ప్రకారంగానే ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో ఆయన మరి ఈ యొక్క పంచాయతన పూజలో ఒక విశేషాన్ని అందరికీ చూపించారు. అంటే శివకేశవ అభేదాన్ని చూపిస్తూ శివుణ్ణి నర్మద బాణాల రూపంలో అర్చించడం, సాలగ్రామ రూపంలో విష్ణువుని అర్చించడం, అక్కడే అంబికని, గణపతిని, ప్రత్యక్ష నారాయణ స్వరూపం సూర్యనారాయణమూర్తిని కూడా పెట్టి అర్చించడం అనేది అలవాటు చేశారు, పంచాయతనం అనేది. అందువల్ల గణపతి యొక్క ఆరాధన చాలా విశేషమైనటువంటి ఆరాధన. గణపతిని వినాయక చవితి నాడు, భాద్రపద శుద్ధ చవితి నాడు ఆయన్ని మరి వర్షే ప్రయుక్త వరసిద్ధి వినాయక స్వామిని నమః అని చెప్పేసి ఒక ప్రత్యేకతతో అర్చించడం అలవాటు ఉంది. ఆ విధంగా అర్చించడం మూలంగా గణపతి యొక్క అనుగ్రహం లభిస్తుంది. అందరికీ కూడా సంవత్సరం అంతా కూడా బాగుంటుందని. దీనికి తోడు ఆ రోజున చవితి నాడు రాత్రిపూట చంద్రుడిని దర్శించడం అనే విషయం మీద కూడా ఒక కథ, శ్రీకృష్ణుడు శ్రీమంతకమణి యొక్క కథని వినడం అనేది, ఇవన్నీ కూడా కొన్ని విశేషాలు చోటు చేసుకున్నాయి. బ్రిటిష్ వారి టైంలో భారతదేశంలో జనాభా అందరూ కూడా ఒక చోటు సమీకరించి వాళ్ళందరికీ కూడా భారతదేశానికి స్వతంత్రం తెచ్చుకోవాలి, ఏ విధంగా తెచ్చుకోవాలి అనేటువంటి ప్రయత్నాల్లో బాలగంగాధర తిలక్ గారు గణపతి మహోత్సవాలు కనుక మనం సామూహికంగా అందరం ఒకచోట కలిసి చేసుకోవడం అనేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తే అక్కడ మనకు జరుగుతున్నటువంటి పరిణామాల మీద చర్చ చేసుకుని భవిష్యత్తు ఏ విధంగా ఉండాలని ప్లానింగ్ చేసుకోవడానికి మాట్లాడుకునే అవకాశం వస్తుందని ఈ గణపతి నవరాత్రుల్ని చాలా చోట్ల చేసేందుకు వీలుగా ఆయన ప్రారంభం చేశారు. అది సత్కార్యం, మంచి ఆలోచనతో ప్రారంభం చేస్తుంది. సమాజంలో అందరూ కూడా అక్కడి నుంచి అందరూ అనుష్ఠిస్తూ వచ్చారు. ఈ చరిత్ర చాలా తక్కువ మంది తెలుసని నేను అనుకుంటున్నాను.
కారణం ఏంటంటే బాలగంగాధర తిలక్ గారు టైంకి ముందు లేదా అంటారేమో, ఎవరిళ్ళలో వాళ్ళు అర్చన చేసుకోవడం, గుడిలో అర్చన చేయడం 2 రకాలు నడుస్తోంది. కానీ వీధుల్లో పందిళ్ళు పెట్టి చేయడం అనేది అప్పటి నుంచి ప్రారంభమైంది. సరే సత్కార్యం కాబట్టి అది ప్రారంభమైంది. కానీ వాళ్ళ వాటి యొక్క విధానం దారి తప్పుతోంది. ఈ పందిళ్లలో ఆధ్యాత్మిక సంబంధమైన వ్యవహారం చాలా తక్కువగాను, ఈ ఊరేగింపుల పేరుతో తర్వాత అక్కడ జరుగుతున్నటువంటి విషయాలన్నీ కూడా కొంచెం ఏదో ఆధ్యాత్మిక చింతనకు దూరంగా ఉన్నట్టుగా అనిపిస్తున్నాయి. మరి ఈ ఊరేగింపులప్పుడు భక్తి కార్యక్రమాలుగా భక్తి పాటలు పాడుకుంటూ వెళ్ళొచ్చు, భజన చేస్తూ వెళ్ళొచ్చు. పూర్వం భజనలు చేసేవాళ్ళు అట్లాగా, అది మానేశారు. ఇవాళ సినిమా పాటలు పెట్టుకుంటున్నారు. ఇప్పుడు ఆ గణపతి నవరాత్రులు ఊరేగింపు చేస్తుంటే గణపతికి బావల సయ్య అనే పాట కావాలా? ఏమన్నా అర్థం ఉందా? ఇలాగ సినిమా పాటలు పెట్టి మన భారతీయ సనాతన ధర్మంలో మన హిందూ ధర్మం మీద రాయి వేసేలాగా, అందరూ వేలు పెట్టి చూపించేలాగా ప్రవర్తన జరుగుతోందా? సద్బుద్ధితో సదుద్దేశంతో ప్రారంభం చేసినటువంటి ఈ సామూహికంగా అందరం కలిసి చేసుకునేటువంటి వినాయక చవితి పందిళ్ళు అనేటువంటి ప్రోగ్రాం ఇవాళ ఊరేగింపుల దగ్గర దారి తప్పిందా లేదా ఒకసారి మీరందరూ కూడా ఆత్మవిమర్శ చేసుకోండి. భవిష్యత్తులో మన సమాజానికి దీని మూలంగా ప్రమాదం రాకపోతోంది. మీరు నోట్ చేసి పెట్టుకోండి. మన ప్రవర్తనే మనకి ఇబ్బందిని తీసుకొచ్చే పరిస్థితి. దేవుడి కార్యక్రమం చేస్తూ సినిమా పాటలు పాడుకుంటూ వెళ్ళాల్సిన అవసరం ఏముందండి? ఇదేమన్నా సినిమా ప్రోగ్రామా? ఏమైనా రికార్డింగ్ డ్యాన్స్ ప్రోగ్రామా? కాదు కదా, గణపతి ప్రోగ్రాం. గణపతి పాటలు పెట్టండి, గణపతి సంబంధించిన భజనలే చేయండి. భజన చేసేవాళ్ళు పోయారు. వాళ్ళు ఎవరో మేకలు పెట్టుకుని వాళ్ళు ప్రార్థన చేసుకున్నారంటే వెక్కిరిస్తారు తప్పితే, ఏదో ఇబ్బందిగా ఫీల్ అవుతారు తప్పితే, మీరు భజనలు ఎప్పుడు చేశారు? ఈ మధ్యకాలంలో ఎక్కడ భజనలు జరుగుతున్నాయా? గణపతి నవరాత్రి ఉత్సవాల దగ్గర భజనలు ఎవరు చేస్తున్నారు? ఎన్ని పందిళ్ళు ఉంటున్నాయి, అక్కడ భజనలు ఎన్ని చోట్ల జరుగుతున్నాయి? ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోండి. మన సమాజంలో ఈ గణపతి నవరాత్రులే కాదు, దైవ నవరాత్రులే కాదు, ఎక్కడైనా సరే కొన్ని చోట్ల ఇట్లాంటి ఆధ్యాత్మికతకి దూరంగా ఉండేటువంటి ప్రయోగాల మూలంగా మనం పలసబడుతున్నాం. సమాజంలో మనని పలసం చేసుకుంటున్నాం. ఇందుకోసం చెప్పేసి మీరందరూ కూడా మార్పులు తీసుకోండి. చాలా ప్రశాంతంగా, చాలా చక్కగా ఆధ్యాత్మికత చింతనతో మీరు ఊరేగింపులు చేయడం అనేది పెట్టుకోవడం చాలా అవసరం. ఇది ఖచ్చితంగా అందరిలోనూ మార్పు రావాలి. కావాలంటే ఒకసారి పుట్టపర్తి సాయిబాబా గారి సమాజ మండలి వాళ్ళు ఊరేగింపు చేస్తున్నవి మనకి యూట్యూబ్లో వీడియోలు దొరుకుతాయి, చూడండి ఒకసారి. వాళ్ళు కేవలం భక్తి కార్యక్రమాలతో భజన చేసుకుంటూనే వెళ్తున్నారు. అలా మీరు చేస్తే ఏమిటి అభ్యంతరం? చేసేది దేవుడి ప్రోగ్రాం అని చెప్పి చందాల వసూలు చేస్తూ, సినిమా పాటలు పెడుతూ, సినిమా డాన్సులు చేసుకుంటూ వెళ్ళాల్సిన అవసరం ఏముంది? ఇది ఇవాళ మీకు సాగిపోతుంది కదా అనుకుంటున్నారు. రేపు పొద్దున మీ సమాజం మీదే, అంటే మన భారతీయ సనాతన ధర్మం మీదే రాయి వేసే అవకాశం అందరికీ ఇచ్చిన వాళ్ళు అవుతాం. కాబట్టి అది గమనించుకుంటారు, మార్పు తీసుకుంటారు. వీలైనంత వరకు అటువంటి జరుగుతుంటే నిరోధించే ప్రయత్నం చేస్తారు. అలా చేయడి మళ్ళీ మన ఆధ్యాత్మిక చింతన పెంచేలాగా ముందుకు వెళ్తారు అని చెప్పేసి ఆశిస్తున్నాం. ఏమండి, ఏ పీఠాల్లోనో మఠాల్లోనో జరిగేటువంటి గణపతి ఉత్సవాల్లో కూడా ఇట్లా చేస్తున్నారా? చేయట్లేదుగా. వాళ్ళకి కుదిరింది, మనకెందుకు కుదరట్లా? అంటే మన భావనలో తేడా ఉంది, మన ఆలోచనలో తేడా ఉంది. మనకు అక్కడ గణపతి కాదు, అందరూ చూస్తున్నారు లేదా, అందరూ కూడా మనం ఏదైనా గొప్పగా చేసాం లేదా అని చెప్పి సినిమా పాటలు పెట్టుకుంటున్నాం. అంటే చేయాల్సిన కార్యక్రమానికి విరుద్ధమైన కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నాం. మారండి, మార్పు తీసుకోండి, ఆధ్యాత్మిక చింతన పెంచే విధానానికి వెళ్ళండి. ఆధ్యాత్మిక చింతన పెంచడానికి కారణానికి ఈ సినిమా పాటలు కావు. అలాంటివి పెట్టి మీరు ఊరేగింపు చేసేటప్పుడు ఆ ఆధ్యాత్మికంగా భక్తి కార్యక్రమం పేరు పెట్టి సందాలు వసూలు చేయడం కూడా చాలా తప్పు అవుతుంది. ఆ ఊరేగింపులు చేయడం తప్పు అవుతుంది. ఆ కార్యక్రమాలు చేసి బయట మన సమాజాన్ని ఇబ్బంది పెట్టడం చాలా తప్పు అవుతుంది. గమనించుకుంటారని చెప్పి ఆశిస్తూ, ఈ గణపతి నవరాత్రులతోనే మీలో మార్పు రావాలని చెప్పి ఆశిస్తూ ఈ వారం రోజులు ఉన్నటువంటి గ్రహచారాన్ని మనం ఇప్పుడు పరిశీలన చేద్దాం. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. మేషరాశి. ఈ వారం రోజులు కూడా మేషరాశి వాళ్ళకి పనులు చాలా వేగాన్ని అందుకుంటాయి. అవసరానికి డబ్బులు అందడం కొంచెం టైట్ అవుతూ ఉంటుంది, కానీ ఏదో అడ్జస్ట్ చేసి పనులు పూర్తి చేసుకుంటూ ఉంటారు. శుభకార్య ప్రయత్నాల్లో ఉన్న వాళ్ళకి పనులు వేగంగా జరుగుతాయి. కుటుంబ వ్యవహారాల నిర్వహణలో చాలా చక్కగా ప్రవర్తిస్తారు. కుటుంబ సభ్యులకి మీకు మధ్యలో బాగా స్నేహభావాలు పెరుగుతాయి. అలాగే ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా మీరు చాలా చలాకీగా ఉంటూ అందరితోనూ చాలా స్నేహపూర్వకంగా నడుపుకుంటూ ముందుకెళ్తారు. కొన్ని సందర్భాల్లో మీ మాట ఎదురకుండా వాళ్ళని హర్ట్ చేసేలాగా ఉంటే కొంచెం
కలహాలు వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్య పరిరక్షణ మీద బాగా జాగ్రత్తలు పాటిస్తారు. ఇందులో ఉన్నటువంటి అశ్విని నక్షత్రం వాళ్ళకి ఎటువంటి సమస్య లేకుండా ఈ వారం అంతా కూడా కాలక్షేపం జరుగుతుంది. భరణి నక్షత్రం వాళ్ళు చాలా తెలివిగా ఓర్పుగా ఎన్నో విజయాలు సాధించుకుంటూ ముందుకు వెళ్తారు. కృత్తిగా ఒకటో పాదం వాళ్ళకి అన్ని కార్యక్రమాల్లోనూ కూడా స్నేహితుల ద్వారా కొంచెం చికాకులు వచ్చే అవకాశం ఉంది, జాగ్రత్త పడాలి. అలాగే విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, షేర్ వ్యాపారాలు వీళ్ళందరికీ కూడా ఈ వారంలో బుధ శుక్ర కుజ సంచారం బాగుంది కాబట్టి మంచి ధైర్యయుక్తమైన బుద్ధిని ప్రదర్శించే అవకాశం ఉంటుంది. సమయం సందర్భం తగ్గట్టుగా ప్రవర్తించే అవకాశం వస్తుంది. మంచి సూచనలు అందే అవకాశం వస్తుంది. తద్వారా చాలా ఉన్నతమైనటువంటి పరిణామాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. మాకు ఇంకా బాగా అనుకూలతలు కుదరాలి అనుకునే వాళ్ళు ప్రాతకాలంలో ప్రాతఃసంధ్యా సమయంలో సూర్యభగవాను నమస్కారం చేసి స్నానం చేసిన వెంటనే సూర్యభగవాను నమస్కారం చేయడం, ఆదిత్య హృదయం పారాయణ చేసుకోవడం చేస్తే మీకు చాలా మంచి మార్పులు వస్తాయని చెప్పి సూచిస్తూ ఉన్నాం. వృషభ రాశి. కొత్త ప్రయోగాల జోలికి వెళ్ళకుండా ఉంటే చాలా అనుకూలమైన స్థితి. ఎవరైతే కొత్త ప్రయోగాలు చేస్తూ ఉంటారో వాళ్ళు మాత్రం ఇబ్బంది పడే అవకాశం వస్తుంది. ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త అవసరం. ఆర్థిక లావాదేవీలు కుటుంబ విషయాలు చాలా జాగ్రత్త చూసుకోవాలి. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలిగించుకోకుండా ముందుకు వెళ్ళాలి. మిత భాషణ ఓర్పు నేర్పు ప్రదర్శిస్తూ ముందుకు వెళ్ళాలి. అలాగే మీరు ఈ వారం రోజులు కూడా జాగ్రత్తలు పడ్డ వృషభ రాశి వాళ్ళకి సమస్యలు లేకుండా కాలక్షేపం జరుగుతుంది. ఎవరైతే తొందరపాటు నిర్ణయాలు చేస్తారో, వృధా కాలక్షేపాలు చేస్తారో, వ్యర్థ సంచారం వ్యర్థ ప్రేలాపనలు చేస్తూ ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ వారంలో ఇబ్బంది పడే అవకాశం వస్తుంది. అలాగే మీ పనులన్నీ కూడా మీరే స్వయంగా చూసుకోవడానికి అలవాటు పడండి. అలాగే విద్యార్థులకు రైతులకు ఈ వారం గురుబలం బాగుంది కాబట్టి మంచి ఫలితాలు ఉంటాయి. షేర్ వ్యాపారులు కొంచెం జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది. జాగ్రత్త పడ్డ షేర్ వ్యాపారులకి మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలను కూడా మీరు చాలా ప్రశాంత చిత్తంతో ఆలోచించే నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తే మంచిది. ఒకవేళ పనులు కనుక ఆలస్యం అయితే కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎట్లాగో శని రాహు గురువులు బాగున్నారు కాబట్టి ఈ వారంలో అవని పనులు వచ్చే వారంలో పూర్తయ్యే అవకాశం వస్తుంది. మీకు గ్రహచారం మాత్రం బాగా సానుకూలంగా ఉంది. కానీ జాగ్రత్త పడ్డ వృషభ రాశి వాళ్ళకి మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ మరి కృతిగా 2, 3, 4 పాదాల వాళ్ళకి ఉద్యోగంలో వ్యాపారంలో అధికారుల దగ్గర నుంచి ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అయితే నష్టాలు ఏమి ఉండవు. రోహిణి నక్షత్రం వాళ్ళు చాలా సమయ సందర్భాలు పరిశీలించుకుంటూ ఆచితూచి అడుగు వేస్తూ చక్కటి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. మృగశిర 1, 2 పాదాల వాళ్ళు అన్ని కార్యక్రమాలని కూడా పరిశీలనాత్మకంగా చూసుకుని జాగ్రత్తగా నడుపుకొని మంచి ఫలితాలు పొందుతారు. వృధా ఖర్చులు పెరిగే అవకాశం కూడా బాగా కనబడుతోంది. ఈ వృషభ రాశి వాళ్ళు ఈ వారంలో ప్రాతకాలంలో తప్పనిసరిగా మీరు లక్ష్మీ అష్టోత్తరంతో తెల్లటి పుష్పాలతో అమ్మవారిని అర్చన చేసి బయటకు వెళ్ళమని చెప్పి, ఎరుపు రంగు వస్తువు ఏదైనా దగ్గర పెట్టుకుని బయటకు వెళ్ళమని చెప్పి ప్రత్యేకంగా సూచిస్తున్నాం. అలాగే మీకు అవకాశం కుదిరితే కనుక ప్రదోషకాలంలో మీరు లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం పారాయణ చేసుకోండి. తద్వారా మంచి ఫలితాలు వచ్చే అవకాశం, చెడు ఫలితాలు దూరం అయ్యే అవకాశం వస్తుంది. ఆరోగ్య విషయంలో ఇబ్బందికరమైన అంశాలేమీ ఈ యొక్క వృషభ రాశి వాళ్ళకి లేవనే చెప్పాలి. మిథున రాశి. చాలా అనుకూలమైన కాలం నడుస్తోంది. ఈ కాలాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి. మీకు ఉన్న సమస్యలు త్వరగా పరిష్కరించుకునేందుకు ఈ వారాన్ని ఎక్కడ కూడా వృధా చేయకుండా మీరు శ్రమ చేసి చాలా లాభదాయకంగా మరల్చుకోవాలి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో, విదేశీ నివాస ప్రయత్నాల్లో మీరు చాలా కృషి చేసి మీరు గత సమస్యలు పరిష్కరించుకుని కొత్త పరిణామాలని కూడా సానుకూలం చేసుకోవడం కోసం కృషి చేస్తే సమయం బాగుంది కాబట్టి మంచి ఫలితాలు వస్తాయి. భవిష్యత్తు మీద ఆశ జనించేందుకు వీలుగా ఈ వారం గ్రహచారం మిథున రాశి వాళ్ళకి నడుస్తోంది. ఈ మిథున రాశి వాళ్ళు కుటుంబ వ్యవహారాలను చాలా చక్కగా నడుపుకుంటారు. ఆర్థిక విషయాలు చాలా చక్కగా నడుపుకుంటారు. ఆరోగ్య విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉంటారు. రుణాలు చాలా జాగ్రత్తగా నడుపుకుంటారు. ఎక్కడ ఇబ్బందులు రాకుండా కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్తారు. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. రైతులకు కాలం అనుకూలంగా ఉంది. మార్కెటింగ్ ఉద్యోగస్తులకి అనుకూలంగా ఉంది. అలాగే షేర్ వ్యాపారులు చాలా మంచి ఫలితాలు తీసుకుంటారు. అలాగే విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, వాహనాలు అమ్మకాలు కొనుగోలు ఇట్లాంటి విషయాలన్నింటిలోనూ కూడా మీకు చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు వచ్చే అవకాశం ఉంది. తద్వారా మీరు మంచిగా అడుగు ముందుకు వేసే అవకాశం వస్తుంది. ఈ రాశిలో ఉన్నటువంటి 3 నక్షత్రాల వాళ్ళకి కూడా ఈ వారం చాలా ప్రోగ్రెస్ బాగుంటుంది. అవకాశం కుదిరితే ప్రాతకాలంలో గోపూజ, లక్ష్మీనారాయణ పూజ చేస్తూ ఉండండి. విష్ణు సహస్రనామ పారాయణ చేస్తూ లక్ష్మీనారాయణ పూజ చేసుకోండి. మీకు ఇంకా చాలా అనుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. కర్కాటక రాశి. గురువు వ్యయంలో ఉండడం అనేటువంటి మాట పక్కన పెడితే మరి ఈ వారంలో చాలా మటుకు అనుకూల స్థితి బాగుంటుంది.
అయితే మరొక ముఖ్య విషయాన్ని ప్రస్తావన చేస్తాను ఇక్కడ. ఏ రోజు పని ఆ రోజు పూర్తి చేసుకునేలాగా ప్రయత్నం చేసుకోండి. మనసు ఏమవుతుందంటే వాయిదా వేద్దాం అనిపిస్తుంది, రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం, ఇట్లాంటి మనసు దాటవేస్తూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ మీరు ఏం చేయాలంటే ప్రతి పనిని కూడా ఏ రోజుగా ఆ రోజు అప్డేట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇవాళ ఇంక క్లియర్, ఇవాళ ఇంక పనులు ఏం లేవు, ఇవాళ పెండింగ్ ప్రాజెక్టులు ఏం లేవు అన్నట్టుగా ఉండాలి. ఆ విధంగా ఉంటే కనుక సక్సెస్ రేట్ పెరుగుతుంది. అంతేకాకుండా వ్యర్థ ఖర్చులు ఉంటాయి కానీ ఆదాయం బాగుంటుంది. తెలివిగా ప్రవర్తిస్తారు. కుటుంబ విషయంలో కానీ ఉద్యోగ వ్యాపార విషయాల్లో కానీ మీ బుద్ధి కుశలత ప్రదర్శిస్తారు. అన్ని సందర్భాలు మీకు అనుకూలంగా నడుస్తారే అనుకోవాలి, కానీ అక్కడక్కడ కొంచెం చికాకులు వచ్చే అవకాశం అది పెద్ద పట్టించుకోకల, నెగ్లిజిబుల్, చాలా స్వల్పమైనటువంటి సమస్య అది. నూతన ప్రయత్నాల్లో సానుకూలత ఉంటుంది. అందరి దగ్గర నుంచి మంచి సహకారం, ప్రోత్సాహం లభిస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాల్లో ఉన్న వాళ్ళకి మంచి సలహాలు దొరుకుతాయి. అలాగే వ్యాపారాలు కొత్తవి పాతవి కూడా సమర్థంగా చేయగలుగుతారు. మంచి అనుకూల ఆరోగ్య స్థితి ఉంటుంది. కుటుంబ వాతావరణం చాలా అనుకూలంగా ఉంటుంది. తెలివిగా ఓర్పుగా వ్యవహరిస్తూ అన్ని సమస్యలను పరిష్కరించుకుంటూ చాలా విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్తారు. ఈ వారంలో మరొక ముఖ్యమైన అంశం ఏమిటి అంటే పుణ్యక్షేత్రాలు, పుణ్య కార్యక్రమాలు, గురువులను దర్శించుకోవడాలు, ఇట్లాంటి వాటికి మీకు చాలా అనుకూలమైనటువంటి స్థితి ఏర్పడుతుంది. మరి ఇక్కడ పుష్యమి నక్షత్రం వాళ్ళకి పని ఒత్తిడి పెరుగుతుంది. పునర్వసు 4వ పాదం వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు కొంచెం ఇబ్బందికరంగా ఉంటాయి. ఆశ్లేష నక్షత్రం వాళ్ళు మాత్రం పనులు వాయిదా వేసి కొన్ని పాడు చేసుకునే అవకాశం వస్తుంది. మీరు అవకాశం కుదిరితే కనుక ప్రాతకాలంలో దుర్గా సంబంధమైనటువంటి స్తోత్రాలతో మీరు కాలక్షేపం చేయండి. ప్రదోషకాలంలో శివాలయంలో 11 ప్రదక్షిణాలు చేసి దుర్గా సప్తశతిలోకి అక్కడే కూర్చుని పారాయణ చేసుకోండి. తద్వారా ఇంకా పనులు వేగం పెరిగే అవకాశం వస్తుంది. సింహరాశి. ఈ సింహరాశి వాళ్ళు ఈ రోజున మీకు ఉన్నటువంటి గ్రహచార రీత్యా, రాబోయే వారం రోజులకి ఉన్నటువంటి గ్రహచార రీత్యా చెప్తే మానసికంగా చాలా ఆలోచనలు చేస్తూ ఉంటారు. ప్రతి ఆలోచన కరెక్ట్గానే చేస్తారు, కానీ ఆ ఆలోచన అమలు చేసే విషయంలో మీ బుద్ధి కుశలత సరిగ్గా పనిచేయదు. అధైర్యం వెంబడిస్తుంది. ఏ పని చేద్దాం, ఏ పని చేయొద్దు, ఇట్లాంటి విషయాల్లో కొంచెం అనుకూల స్థితి తగ్గే అవకాశం వస్తుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు అన్నీ కూడా బుధ శుక్రుల యొక్క సంచారం అనుకూలంగా లేకపోవడం, జన్మరవి, అష్టమ శని, సప్తమ రాహుల ప్రభావం చేత కొంచెం దారి తప్పే అవకాశం వస్తుంది. సందర్భానుసారంగా ప్రవర్తించలేని పరిస్థితి వస్తుంది. సమయానికి తగినటువంటి ఆలోచన చేయలేని పరిస్థితి వస్తుంది. కానీ గురుబలం బాగుంది. చాలా ఓర్పు నేర్పు ప్రదర్శిస్తూ ప్రతి విషయాన్ని కూడా మనం సాధించుకోవాలి, వీటి మీద మనం విజయం సాధించాలి అనేటువంటి ధోరణితో మీరు ప్రయాణం చేస్తే విజయాలు కూడా సాధించే అవకాశం వస్తుంది. కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఆర్థిక లావాదేవీలు జాగ్రత్త చూసుకోవాలి. ఎవరి వ్యవహారాలు ఎక్కువ కలగజేసుకోకుండా ఉంటే మంచిది. మీ పనులు మీరు స్వయంగా చేసుకుంటూ ముందుకు వెళ్తే చాలా ఉత్తమంగా ఉంటుంది. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, విదేశీ నివాస ప్రయత్నాలు ఇవన్నీ కూడా కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధతో జాగ్రత్తతో నడుపుకుంటూ ముందుకు వెళ్ళాలి. బంధువర్గంతో అతిగా మీరు చర్చలు చేయవద్దు. స్నేహవర్గంతో కూడా మితంగా ఉండడం మంచిది. వృధా ప్రయాణాలు చేయొద్దు. శుక్రుడు వ్యయంలో ఉన్నారు. కొంచెం చికాకులు కూడా ప్రయాణ విషయంలో, వాహన విషయంలో వచ్చే అవకాశం వస్తుంది. కాబట్టి కొంచెం ప్రత్యేకం జాగ్రత్తలు తీసుకోవాలి. అవకాశం ఉంటే కనుక మీరు ప్రాతకాలంలో ఆదిత్య హృదయం పారాయణ చేసుకోవడం, సుబ్రహ్మణ్య అష్టోత్తరం పారాయణ చేసుకోవడం చాలా అవసరం. ప్రదోషకాలంలో శివాలయంలో 11 ప్రదక్షిణాలు చేసి అక్కడే కూర్చుని కాలభైరవాష్టకం, దుర్గా సప్తశతిలోకి పారాయణ చేసుకోండి. చాలా మంచి మార్పులు వచ్చే అవకాశం వస్తుంది. మఘా నక్షత్రం వాళ్ళు ఈరోజు వారం అంతా కూడా కుటుంబ వ్యవహారాల్లో చికాకులు పడే అవకాశం వస్తుంది. పుబ్బా నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఒత్తిడి పెరుగుతుంది. ఉత్తర ఒకటో పాదం వాళ్ళకి ఎన్నో సమస్యలు ఎదురై వాటిని సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళేసరికి చాలా చికాకులు వెంబడించే అవకాశం వస్తుంది. కన్యారాశి. ఈ కన్యారాశి వాళ్ళకి రవి, కేతు, అలాగే మరి కుజ, శని సంచారం అనుకూలంగా లేదు. అయితే గురువు, బుధుడు, శుక్రుడు, రాహువు వీళ్ళందరూ అనుకూలంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో సమతూకంగా కాలక్షేపం జరుగుతుంది. అన్నీ కూడా నార్మల్ స్టేజ్లోనే పనులన్నీ పూర్తవుతూ ఉంటాయి. కొత్త విశేషమైన ప్రయత్నాలు, ప్రయోగాలు చేయవద్దని చెప్పి సూచిస్తున్నాం. రోజువారీ కార్యక్రమాల మీద ఎక్కువ దృష్టి కేంద్రీకరిస్తే మీకు చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో
ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు ఇవన్నీ కూడా పనులు అవ్వకపోతే కంగారు పడాల్సిన అవసరం లేదు. బుధ శుక్రుల యొక్క లాభస్థితి సంచారం వలన పనులు ఇవాళ కాకపోతే రేపైనా పూర్తవుతాయి. ఈ వారంలోనే అవ్వలేదని చెప్పి ఆందోళన పడవద్దు అని చెప్పి సూచిస్తున్నాం. ఆర్థిక లావాదేవీల్లో మాత్రం కొంచెం ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటించండి. ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తలుగా ఉండడం అవసరం అని చెప్పి సూచిస్తున్నాం. ఈ కుయుడు జన్మంలో ఉండడం, రవి వ్యయంలో ఉండడం కారణంగా ఏదైనా కోర్టు వ్యవహారాలు కానీ, అధికార ప్రతిబంధకాలు కానీ ఉన్నవాళ్ళు, వ్యవహార ప్రతిబంధకాలు ఉన్నవాళ్ళు ఈ వారంలో కొంచెం సమస్యకి దగ్గరయ్యే అవకాశం వస్తుంది. కంగారు పడకుండా ప్రశాంతంగా ఆలోచిస్తే మీ సమస్యలకి మీరే పరిష్కారాలు వెతుక్కుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. చాలా గోప్యంగా వ్యవహారాలు నడపడం చాలా అవసరం. షేర్ వ్యాపారులు కూడా తొందరపాటుతనం లేకుండా ప్రవర్తించాలి. ఉత్తర 2, 3, 4 పాదాల వాళ్ళకి రవి వ్యయస్థితి సంచార ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అధికారుల యొక్క ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. తర్వాత హస్తానక్షత్రం వాళ్ళకి సాధారణ స్థాయి ఫలితాలు ఉంటాయి. చిత్త 1, 2 పాదాల వాళ్ళు ఆరోగ్య విషయంలోనూ, రుణ విషయంలోనూ, వ్యవహార విషయంలోనూ బహుశ్రద్ధ జాగ్రత్త కనబరచాలని చెప్పి సూచిస్తున్నాం. తులారాశి. ఈ తులారాశి వాళ్ళకి అన్ని కార్యక్రమాలు కూడా సమయపాలనతో పూర్తి చేసేందుకు బాగా కృషి చేస్తారు. తెలివిగా ఉంటారు. చాలా ఓర్పుగా వ్యవహరిస్తారు. మీకు ఒకసారి ఆశ్చర్యం వేస్తుంది. ఎంతటి పెద్ద సమస్యకైనా సరే పరిష్కార మార్గాలు వెతకడంలో మీరు చాలా సక్సెస్ అవుతూ ఉంటారు. బంధువర్గం, స్నేహవర్గం ఎవరైతే మీకు సహకారం చేయరు అనుకుంటూ ఉంటారో వాళ్ళు కూడా సహకారం చేస్తారు. చాలా ధైర్యాన్ని ప్రదర్శిస్తారు. ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి తెలివి ప్రదర్శిస్తారు. కొత్త ఉద్యోగ వ్యాపార ప్రయత్నాల్లో శుభవార్తలు వింటారు. విదేశీ నివాస ప్రయత్నాల్లో ఉన్న వాళ్ళకి శుభవార్తలు వస్తాయి. అలాగే స్థిరాస్తి కొనుగోలు అమ్మకాల్లో ఉన్న వాళ్ళకి, కోర్టు వ్యవహారాల్లో ఉన్న వాళ్ళకి మంచి సూచనలు, సలహాలు అందడమే కాకుండా తెలివిగా ఎన్నో విజయాలు సాధించుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. చిత్త 3, 4 పాదాల వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు, కుటుంబ విషయాల్లో సమస్యలు ఉంటాయి. స్వాతి నక్షత్రం వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా కాలక్షేపం జరుగుతుంది. విశాఖ 1, 2, 3 పాదాల వాళ్ళు ఎన్నో లాభాలు అందుకుంటూ ముందుకు వెళ్ళి విజయాలు సాధించే అవకాశాలు కూడా గోచరిస్తూ ఉన్నాయి. తదుపరి ఈ తులారాశి వాళ్ళు అవకాశం కుదిరితే కనుక సుబ్రహ్మణ్య ఆరాధన ఎక్కువగా చేయండి. ప్రదోషకాలంలో శివాలయంలో 11 ప్రదక్షిణాలు శ్రీమాత్రే నమః అని చెప్తూ చేయండి. చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. ఈ రాశిలో ఉన్నటువంటి 3 నక్షత్రాల వాళ్ళకి కూడా ఒక కామన్గా విద్యార్థిగా ఉన్న వాళ్ళకి, రైతులుగా ఉన్న వాళ్ళకి, ఫైనాన్స్ వ్యాపారాలు చేసే వాళ్ళకి, షేర్ వ్యాపారాలు చేసే వాళ్ళకి కూడా బుధ, గురు, శుక్ర, రవి, కేతు అనుకూలం వలన, శని అనుకూలం వలన మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. వృశ్చిక రాశి. అద్భుతమైనటువంటి గ్రహచారం ఇప్పుడు నడుస్తోంది. అష్టమ గురువు అండి అంటారు. ఒక గురువు ఒకటే జాతక చక్రాన్ని పరిపాలిస్తాడా? మిగతా గ్రహాలు కూడా పరిపాలిస్తాయి. అవన్నీ ఏం చేస్తాయి? అందువలన మిగతా గ్రహాల యొక్క అనుకూలం ప్రభావం చేత ఆధ్యాత్మిక చింతనతో మీకు రోజువారీ కార్యక్రమాలుగా ఉన్నటువంటి ఉద్యోగ వ్యాపార విషయాలు చూసుకుంటూ, కుటుంబ అవసరాలు తీరుస్తూ, అందరితో చక్కగా మాట్లాడుకుంటూ, స్నేహంగా ఉంటూ ఈ వారం రోజులు మంచి కాలక్షేపం చేస్తారు. చాలా బాగుంటుంది. భవిష్యత్తు మీద ఆశ జనిస్తుంది. చక్కగా ఏది సందర్భమో, ఏది అవసరమో దానికి తగ్గట్టుగా ప్రవర్తిస్తూ ఎంతో మంచి జీవనం గడుపుతారు. ఆరోగ్యం సహకారంగా ఉంటుంది. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. మీకు సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. భక్తి కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలతో కాలక్షేపం చేస్తారు. అన్ని వ్యవహారాల్లోనూ కూడా మంచి అనుకూల స్థితి ఏర్పడుతుంది. తద్వారా శుభ పరిణామాలతో ఉంటాయి. ఈ రాశిలో ఉన్నటువంటి 3 నక్షత్రాల వాళ్ళకి కూడా రాబోయే వారం రోజులు కూడా చాలా చక్కగా నడుస్తుంది. ఇంకా బాగుండాలి మాకుంటే ఆ ప్రదోషకాలంలో మీరు శివాలయంలో చక్కగా శ్రీమాత్రే నమః అని చెప్తూ 11 ప్రదక్షిణాలు చేయండి. అక్కడే కూర్చుని కాలభైరవాష్టకం, లక్ష్మీ నృసింహకరావలంబ స్తోత్రం పారాయణ చేసుకోండి. చాలా మంచి ఫలితాలు వస్తాయి. ధనురాశి. ధనురాశి వాళ్ళకి అనుకూల స్థితి చాలా బాగా మారుతోంది. మీకు ఇక్కడి నుంచి రాబోయే కొద్ది కాలం పాటు చాలా అభివృద్ధి వైపు ప్రయాణం చేసే అవకాశాలు వస్తాయి. సహజంగా అర్ధాష్టమ శని అని, అలాగే మరి ఏవో గ్రహాల గురించి చెప్పుకుంటూ ఉంటారు. అవన్నీ వినొద్దు. మీరు సీరియస్గా ఇప్పుడు గతంలో మనకు ఏమైనా సమస్యలు ఉన్నాయా, అవి తీర్చుకోవడానికి ఏమైనా ప్రయత్నం చేద్దామనే ఉద్దేశం ఉందా? ఉంటే కనుక ఇప్పుడే గట్టిగా ప్రయత్నం చేయండి. మీరు ఊహాతీతంగా చాలా అనుకూల స్థితి పొందుతారు. అందరూ కూడా మీకు బాగా సహకరిస్తారు. అన్ని పనులు కూడా చాలా వేగంగా నడుస్తాయి. కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఎన్నో లాభాలు అందుకుంటారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయి.
విదేశీ నివాసపణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా బాగుంటాయి. అంతేకాకుండా మరి మంచి మంచి పరిణామాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు బాగుంటాయి. భవిష్యత్తు మీద ఆశ జనిస్తుంది. నేను సాధించగలను, ఏదైనా చేయగలనటువంటి ధీమా వస్తుంది. ఇప్పుడు ప్రారంభం చేయండి. మీకు కంటిన్యూషన్ రాబోయే ఒక నెల 2 నెలల్లో సమస్యలన్నీ పరిష్కరింపబడతాయి. కొత్త పనులు చేసే వాళ్ళకి పనులన్నీ కూడా పూర్తవుతాయి. విద్యార్థులకు కాలం బాగుంది, రైతులకు కాలం బాగుంది. ఆర్థిక లావాదేవీలు, ఆర్థిక సమస్యలు చక్కగా ఒక ట్రాక్లోకి నడపగలుగుతారు. ఆరోగ్యం మీద ప్రత్యేకం దృష్టి పెట్టి ఆరోగ్యాన్ని కాపాడుకోగలుగుతారు. కుటుంబ సమస్యల మీద దృష్టి పెట్టి కుటుంబ సమస్యలు తీర్చుకోగలుగుతారు. స్థిరాస్తి విషయాల్లోనూ కోర్టు వ్యవహారాలను కూడా మంచి పరిణామాలు చేకూరుతాయి. అన్ని పనులు బాగా నడుస్తూ ఉంటాయి. మాకు ఇంకా బాగా పనులు వేగంగా సాగాలి అనుకున్న వాళ్ళు ప్రాతకాలంలో గరిక, మారేడుదలం, తెల్ల జిల్లేడు పూలు ఈ 3 ఉపయోగించి గణపతి సహస్రమో గణపతి అష్టోత్తరమో చెప్తూ గణపతిని ఆరాధన చేయండి. చాలా మంచి ఫలితాలు వస్తాయి. విష్ణు సహస్రనామం పారాయణించుకోండి. బుద్ధి కుశలత బాగా పెరిగి మీరు చక్కగా సందర్భానుసారంగా ప్రవర్తించి ఎన్నో విజయాలు సాధిస్తారు. ఈ రాశిలో ఉన్నటువంటి 3 నక్షత్రాల వాళ్ళకి కూడా సర్వసాధారణంగా సానుకూల పరిణామాలతో కాలక్షేపం జరిగి మంచి కాలక్షేపంతో ముందుకు వెళ్ళే అవకాశాలు వస్తాయి. మకర రాశి. వీళ్ళకి ఆర్థిక లావాదేవీల్లో ఇబ్బందులు ఉంటాయి. ఏ మాట మాట్లాడినా కానీ ఎదుర్కొన్న వాళ్ళు నెగిటివ్గా తీసుకుంటూ ఉంటారు. ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త అవసరం. విదేశీ నివాసపణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా తగు జాగ్రత్తతో వ్యవహరించాలి. ఎవరి వ్యవహారాలను కలగజేసుకోకుండా ఉంటే మంచిది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో మీరు చాలా జాగ్రత్తలు పాటించాలి. విదేశీ నివాసపణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో మీరు ఎన్ని జాగ్రత్తలు పాటిస్తే అంత అనుకూలమైనటువంటి స్థితి ఏర్పడుతుంది. తద్వారా మంచి పరిణామాలు వచ్చే అవకాశం వస్తుంది. ఇక్కడ ఆగ్రహావేశాలు కంట్రోల్ చేసుకోవాలి. విద్యార్థులు విద్యా వ్యాసంగం కంటే ఇతర వ్యాసంగాల మీదకి ఎక్కువ వెళ్ళిపోతూ ఉంటారు. షేర్ వ్యాపారులు, రైతులు, ఫైనాన్స్ వ్యాపారులు కూడా చేయాల్సిన పనుల కంటే కూడా ఇతర వ్యాపకాల మీద దృష్టి పెరుగుతూ ఉంటుంది. వీళ్ళందరూ కూడా ఎవరైతే మకర రాశి వాళ్ళు మనసు కంట్రోల్ చేసుకుని అక్కడ పనుల మీద దృష్టి పెడతారో వాళ్ళు ఈ వారంలో బాగుపడే అవకాశం వస్తుంది. మంచి ఫలితాలు పొందే అవకాశం వస్తుంది. ఎవరైతే ప్రాకృత ధర్మానికి సంబంధించిన పనులు వదిలేసి కొత్త కొత్త పనులు చూసుకుంటూ వెళ్తూ ఉంటారో వాళ్ళు ఇబ్బంది పడే అవకాశం వస్తుంది. ప్రధానంగా వ్యవహార సమస్యలు ఉన్నవాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక లావాదేవీలు జాగ్రత్త చూసుకోవాలి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో పనులు సరిగా సాగవు, కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు వాళ్ళకి ఉద్యోగ వ్యాపారాల్లో అధికారుల తోడ్పాటు చాలా తక్కువగా ఉంటుంది. శ్రవణ నక్షత్రం వాళ్ళకి సర్వసాధారణంగా మంచి ఫలితాలే వస్తాయి. ధనిష్ట 1, 2 పాదాలు వాళ్ళకి ఈ వారంలో ప్రతి పనులను కూడా ధన వ్యయం, కాలం వృధాగా పోవడం జరుగుతూ ఉంటుంది. ఇది గమనించుకోవాలి. అవకాశాన్ని పురస్కరించుకుని మీరు ప్రాతకాలంలో విష్ణు సహస్రనామం, గోపూజ, లక్ష్మీనారాయణ పూజ చేసుకోవడం, ప్రదోషకాలంలో మీరు శివాలయంలో 11 ప్రదక్షిణాలు చేసి అక్కడే కూర్చుని తర్వాత దక్షిణామూర్తి స్తోత్రం పారాయణ చేసుకోవడం చాలా అవసరం అని చెప్పి సూచిస్తున్నాం. కుంభరాశి. చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఉద్రేకం పెరుగుతుంది. ఆర్థిక లావాదేవీలు కొంచెం ఇబ్బందికరంగా నడుస్తూ ఉంటాయి. కుటుంబ విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరచాలి. విదేశీ నివాసపణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కొంచెం చికాకులు వచ్చే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. కాబట్టి ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాలి. విదేశీ నివాసపణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో మీరు తగు జాగ్రత్తతో వ్యవహరించుకోవాల్సిన అవసరాలు ఎక్కువగా కనబడుతున్నాయి. మిత భాషణ, ఓర్పు చాలా అవసరం. అందరితోనూ స్నేహపూర్వకంగా సంచారం చేయడానికి ప్రత్యేకమైనటువంటి మానసిక వ్యవస్థను మీరు కట్టుదిట్టంగా ఏర్పాటు చేసుకోవాలి. అలాగే ఆర్థిక లావాదేవీలు, కుటుంబ విషయాలు, నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటించాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పేసి సూచిస్తున్నాం. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళడం చాలా అవసరంగా ఇక్కడ గోచరిస్తోంది. విదేశీ నివాసపణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు కూడా గోచరిస్తూ ఉన్నాయి. ఇక్కడ కుజుడు అష్టమంలో ఉండడం, సప్తంలో రవి ఉండడం, షష్టంలో బుధ శుక్రులు ఉండడం ఇవన్నీ కూడా విరుద్ధమైనటువంటి గ్రహచారమే. అయితే లగ్నానికి ఇప్పుడే రాహుకేతులు ఉన్నారు కదా, వీళ్ళే కొంచెం మానసికంగా ఒత్తిడిని కూడా పెంచుతూ ఉంటారు. ఈ సందర్భంలో భగవద్ ఆరాధన ఎక్కువ చేయడం వల్ల కొంచెం ప్రశాంతత ఏర్పడుతుంది. అనవసరమైనటువంటి పనులు వదిలేయడం చాలా అవసరం. అలాగే చేద్దాం అనుకునే పనులను కూడా వేగంగా చేసుకుంటూ ముందుకు వెళ్ళడం, మీ ధర్మానికి సంబంధించిన పనులు ఏవైతే ఉన్నాయో వాటిని ఖచ్చితంగా చేయడం కోసం చెప్పేసి మరి కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధతో జాగ్రత్తతో ఉండండి. ఈ కుంభరాశి వాళ్ళు విద్యార్థులైనా, రైతులైనా, ఉద్యోగస్తులైనా, వ్యాపారస్తులైనా ప్రస్తుతానికి మీరు కేవలం మీ పనుల మీద దృష్టి పెట్టి
ఇతర వ్యాపకాలు ఇవాళ మనకి ఈ వాట్సాప్లు, ఫోన్లు, యూట్యూబ్లు వీటి మూలంగా అసలు మనం చేయాల్సిన పనులు కొత్త కొత్త పనులు ఆలోచిస్తూ సమయాన్ని పాడు చేసుకుంటున్నాం. వాళ్ళందరూ కూడా వాటికి అలాగా ఇబ్బంది పడుతున్నారు. ఇబ్బంది పడట్లా, వృధా చేసుకుంటున్నారు సమయాన్ని. కుంభరాశి వాళ్ళకి ప్రస్తుతం గ్రహాలని కూడా విరుద్ధంగా ఉన్నాయి. కేవలం గురువు ఒకడే అనుకూలంగా ఉన్నాడు, మిగతా ఎవరు అనుకూలంగా లేరు. ఈ సందర్భంలో మీరు వాటిని అన్నింటినీ పక్కన పెట్టి కేవలం విద్యార్థులు విద్య మీద, వ్యాపారులు వ్యాపారం మీద, ఉద్యోగస్తులు ఉద్యోగ విషయాల మీద వాటి మీద దృష్టి పెడితే ముందు భౌతికంగా మనం శాంతి చేసుకునే వాళ్ళం అవుతాం. ఆ తదుపరి మానసిక వ్యవస్థను కంట్రోల్ చేసిన వాళ్ళం అవుతాం. ఆ తర్వాత పనులని వేగంగా చేసుకునేందుకు అవకాశం వస్తుంది. మర్యాద పోకుండా గౌరవ మర్యాదలతో కాలక్షేపం చేయడానికి ఇప్పుడు ఈ సమయాన్ని బాగా సద్వినియోగం చేసుకోవాలి. విదేశీ నివాసపణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పేసి సూచిస్తున్నాం. ఈ 3 నక్షత్రాల వాళ్ళకి కూడా గ్రహచారం విరుద్ధంగానే ఉంది. అవకాశం ఉంటే కనుక నవగ్రహ స్తోత్రాలు రోజు పారాయణ చేసుకుంటూ ఉండండి. అలాగే మీరు మీకు సంబంధించినటువంటి గ్రహచారం అంతా కూడా అనుకూలం అవడం కోసం చెప్పేసి ప్రాతకాలంలో మీరు నిత్యం ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో 11 ప్రదక్షిణాలు చేయడం, రామనామం చెప్తూ, ప్రదోషకాలంలో శివాలయంలో మరి అమ్మవారి స్తోత్రాలు పారాయణ చేస్తూ మరి శ్రీమాత్రే నమః అని చెప్తూ 11 ప్రదక్షిణాలు చేయడం చాలా అవసరం అని చెప్పేసి సూచిస్తున్నాం. ఆగ్రహవేశాలు కంట్రోల్ చేసుకోండి, అందరితోనూ స్నేహపూర్వకంగా ఉండండి, వీలైనంత వరకు మౌనం పాటిస్తూ ముందుకు వెళ్ళండి. తద్వారా మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. మీనరాశి ఈ వారం రోజులు కూడా మీనరాశి వాళ్ళు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పడాలి. అలాగే రుణాలు ఉన్నవాళ్ళు కొంచెం ప్రత్యేకం శ్రద్ధ జాగ్రత్త కనబరచాలి. నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు చాలా సానుకూలంగా నడుస్తాయి. అలాగే ఆర్థిక లావాదేవీల్లో ఖర్చులు నియంత్రించగలిగి ఆదాయాన్ని పెంచుకోగలుగుతారు. ఉద్యోగ వ్యాపార విషయాలు సానుకూల స్థితి కొంచెం తక్కువగా ఉంటుంది. పనులు ఆలస్యమై కొంచెం ఇబ్బంది పడతారు. అయితే నష్టాలు ఏమి ఉండవు. అలాగే భక్తి కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు, శుభకార్యక్రమాల గురించి చర్చలు చేస్తారు. సంఘంలో గౌరవమర్యాదలు పెరుగుతాయి. విదేశీ నివాసపణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు కూడా సానుకూల స్థితి ఉంటుంది. పూర్వభద్ర 4వ పాదం వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. ఉత్తరాభద్ర నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఒత్తిడి, పని ఆలస్యం ఇవన్నీ ఉంటూ ఉంటాయి. రేవతి నక్షత్రం వాళ్ళు ఎటువంటి సమస్య లేనటువంటి కాలక్షేపం చేస్తారు. అయినప్పటికీ కూడా ఈ మీనరాశి వాళ్ళకి జన్మ శని ఉన్న కారణంగా రెగ్యులర్గా మీరు పిప్లాదకృత శని స్తోత్రం, అలాగే ప్రాతకాలంలో ఆంజనేయ స్వామి దేవస్థానంలో రామనామం చెప్తూ 11 ప్రదక్షిణాలు చేయడం చాలా అవసరం అని చెప్పి సూచిస్తూ, స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీన్మహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం దత్సతు.